శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఆలయ చైర్మన్ కె సాయి ప్రసాద్, దేవస్థాన బోర్డు సభ్యులు గుర్రపు శెట్టి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీమతి శైలజ, శ్రీ సంబంధం గురుకుల్ ఆలయ అధికారులు, సిబ్బంది, వైదిక సిబ్బంది, నర్సింగ్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా జీవితంలో క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతాయని వ్యక్తులు పేర్కొన్నారు. అనంతరం అందరూ కలిసి యోగా ఆసనాలు, ప్రాణాయామం నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నారు. ఈశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. భగవంతుడు మన గుడిలో హ్యాపీగా నాకు ఈ విధంగా ఈవో గారు కానీ, మన చైర్మన్ గారు కానీ, ఏమని మేడం గారు అందరూ సపోర్ట్తో నేను ఈరోజు మన గుడిలో నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మీరు అలాగే మీ అందరూ చక్కగా యోగా చేస్తే మన ఊరిని నేను డెవలప్ చేయాలనేసి చాలా వరకు నా స్టేట్ రెడీగా వేస్తారు. మొన్న యోగా వెళ్ళలేదు నేను. ఈ సంవత్సరం ఇక్కడే మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్. ఈ సంవత్సరం వెంకటికి వెళ్ళదు. ఎన్ని కాంపిటీషన్స్ వచ్చినా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం గుడిలో నేను ఒప్పుకున్నా, ఒక ఇది తీసుకున్నాను. నేను ఈ 15 days నేను చేయాల్సిందే అనేసి నేను ఒక సంకల్పం పెట్టుకున్నా. ఈరోజు స్వాములు కానీ అందరూ కలిసి నాకు బ్లెస్సింగ్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా. 42 medals స్టాప్ అయ్యాను, కానీ దాంట్లో హ్యాపీనెస్ లేదు. యోగా జర్నీని నేషనల్ లెవెల్లో అందరూ సుజాత మేడం, సుజాతని రమ్మని చెప్పి పిలుస్తుంటారు. కానీ ఈ రోజు మన ఊళ్ళో నాకు జరిగిన ఇంటికి మన అందరికీ గురువులందరికీ ఇస్తారు యోగా సార్. వాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు గురువులు. ఇది మనం ఇలాగే కంటిన్యూ చేస్తే మీకు ఏ హెల్ప్ కావాలన్నా సార్ ఖచ్చితంగా నేను వచ్చి చెప్పడం జరుగుతుంది. మీకు ఏ ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే 4 days క్రితం మా పాప పడిపోయింది. కాలు రక్తం ఫుల్ అయినా ఇంట్లో గొడవ చేసి వచ్చి ఆ రక్తం కాడతానే పెద్ద పెద్ద ఆసనాలు ప్రాక్టీస్ చేసింది. ఇవి ఈ కేటగిరీ ఆసనాలు. ఇది కేటగిరీ లెవెల్ సార్. ఇవి చేసింది సార్. వద్దంటే ఇంతలా ఉంటుంది కాదు. అయినా నాలో వాళ్ళ డ్యాన్స్ వేసినా కూడా నాకు యోగా ఇంట్రెస్ట్ అని యోగాలో రోజు ఒక మెసేజ్ పెట్టదు. మేడం మీకు నేర్పిస్తారా? శివుడికి ఇష్టమైన ఆసన సరళ ఆసన, డిఫికల్టీ లెవెల్.
మొన్న నేను కాంపిటీషన్స్లో చేశాను. డిఫికల్టీ కదా. వీళ్ళు కూడా 1 వీక్ 10 days నుంచే నేర్చుకున్నారండి పిల్లలు.